హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అలేఖ్య నవి బ్లాగ్స్. నేను ఒక వీడియో పెట్టాను కదండి, రాములవారి జాతర వీడియో. ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి ఇది. షాపింగ్ వీడియో పెడతానని చెప్పాను కదా మీకు, అదే షాపింగ్ వీడియో అండి ఇది. దర్శనం అయిపోయిన తర్వాత కింది దిగాక ఆకలేస్తుందని చెప్పేసి ఆ స్ప్రింగ్ రోల్స్, స్వీట్ కార్న్ అవి తీసుకున్నాము. ఇది చూసారు కదా, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేనైతే. ఇది గూడ్ మిఠాయి తయారు చేసే యంత్రం ఇది. మేమైతే బూర్ మిఠాయి అంటామండి. మీరేమంటారు? మా వైపు అయితే మేము బూర్ మిఠాయి అనే పిలుస్తాము. సో ఇలా తయారు చేసి అక్కడ పక్కనున్న బాక్స్లలో పెట్టేస్తున్నారు వాళ్ళు. 1 బాక్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక్కడ భలే ఉంది కదా తయారు చేసేది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా తయారు చేయడం. ఎప్పుడు బూర్ మిఠాయి తినడమే కానీ తయారీ చూడలేదు. ఇక్కడ రింగ్స్, బ్యాంగిల్స్, చాలా స్టాల్స్ పెట్టారు జాతరలో. చాలా కోలాహలంగా ఉందండి జాతర. చూడండి, గప్చుప్ బండి కానీ అక్కడ ఆడుకునేవి, పిల్లలు ఆడుకునేవి కానీ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా జాతరకి వెళ్ళినామంటే మనకున్నది ఏం పని, ఇంకా ఐస్ క్రీమ్. ఫస్ట్ అందరం కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాము. సరదాగా జోక్స్ వేసుకుంటూ మా వాళ్ళందరూ జోక్స్ వేస్తున్నారండి. అలా ఐస్ క్రీమ్ తినుకుంటూ పిల్లలు వెనకాల చూడండి, పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. బీచ్లు కానీ చాలా సందడిగా, చాలా కోలాహలంగా ఉంది జాతర. చూడండి, అసలు ఈ రైడ్ అయితే మామూలుగా లేదు. చూస్తే అరే ఇంత సింపుల్గా ఉంది అని అనిపిస్తుంది, కానీ అది తిరుగుతుంటే మాత్రం అబ్బో వేరే లెవెల్. అసలు చూడండి, దిమ్మ తిరిగిపోతుంది అసలు. అందులో కూర్చున్న వాళ్ళకైతే చుక్కలే. ఇంకా అది అలా పైకి లేస్తూ గిరగిరా తిరుగుతూ మళ్ళీ కింది దిగుతూ మళ్ళీ పైకి లేస్తూ చూడండి ఎంత ఘోరంగా తిరుగుతుంది అసలు. అది కడుపులో మొత్తం తిప్పేస్తుంది ఈ రైడ్ చేసే వాళ్ళకైతే. చూస్తుంటేనే ఎలాగో ఉంది, ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ స్టార్టింగ్ చూడగానే మేము ఎక్కేద్దాంలే, సింపుల్గానే ఉంది కదా, కిందనే తిరుగుతుందిలే అని అనుకున్నాం. కానీ అది అలా పైకి లేచి ఇలా తిరుగుతూ చుట్టూ తిప్పుకుంటూ అమ్మో చాలా ఘోరంగా ఉంది. ఎక్కకపోవడం బ్రతికిపోయాను దేవుడా అని అనుకున్నాం. తర్వాత చూస్తున్నారు కదా ఒక్కొక్కరు మొహాలు అయితే బయటికి వచ్చేటప్పుడు చూడాలి. అసలు వాడిపోయి అలా భయపడుకుంటూ వస్తున్నారు. టెంపుల్ వ్యూ అండి ఇదంతా. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. చాలా రైడ్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఎలా వస్తున్నారు. ఫేస్ అన్ని వాడిపోయాయి వాళ్ళు పాపం. ఇది ఒక గేమ్. ఇది ఒక పెద్ద బాల్ తోని అక్కడ కొన్ని గిన్నెలు పెట్టారు కదా, అవన్నీ ఒకేసారి పడిపోవాలండి. సో ఇలాంటి గేమ్ 1 ఛాన్స్కి 30 రూపీస్, ప్రైజ్ మనీ 100 రూపీస్. కానీ ఎవరు కొట్టలేరండి మ్యాక్సిమం అయితే. చూడండి ఈ అన్న ఎట్లా ట్రై చేస్తున్నాడు. ఆ బాబు చూడండి రెండోసారి అసలు కొట్టలేకపోయాడు. ఇంకా నెక్స్ట్ వేరే గేమ్కి వచ్చామండి. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ 50 రూపీస్కి 6 ఇస్తున్నారు. చూడండి మనకు ఎన్ని నెంబర్లు అయితే వస్తాయో ఆ నెంబర్కి సంబంధించిన గిఫ్ట్ ఇస్తారు. అక్కడ 18th బ్యాట్ అండ్ బాల్, 16th అట్లా పెట్టారు కదా మిర్రర్స్ ఇలాంటివి అన్నట్టు. మేము సరదాగా ట్రై చేద్దామని చెప్పేసి చేసాము. చూడండి ఆడుతున్నాము. మాకైతే ఏం గిఫ్ట్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? గెస్ చేయగలుగుతారా? చూడండి ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయండి గిఫ్ట్స్ ఏనండి. 20, 21 అట్లా నెంబర్స్ పెట్టారు. మ్యాక్సిమం పెద్ద గిఫ్ట్స్ అయితే రావు, చాలా మందికి చిన్న గిఫ్ట్సే వస్తాయి. చూడండి స్పీకర్, పెద్ద టీవీ కూడా ఉంది గిఫ్ట్లలో. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. చూడండి మాకు చిన్న బాక్స్ వచ్చింది. మాకు 27 నెంబర్ వచ్చింది. 27కి బాక్స్ అన్నట్టు. సో ఎల్లో కలర్ వద్దని చెప్పేసి మేము రెడ్ కలర్ అడిగాము. కలరింగ్ ఆప్షన్ అయితే ఉంది కానీ గిఫ్ట్ ఎక్స్చేంజ్ మాత్రం లేదు ఇక్కడ. మనకి ఏది వస్తే అది 50 రూపీస్కి చిన్న బాక్స్. ఇంకేం చేస్తాం, సరదాగా ఆడాము, తీసుకోవాలా అంతే. చూస్తున్నారు కదా ఎంత సరదాగా ఉందో ఇక్కడ. పిల్లలు ఆడుకునే చిన్న చిన్న కార్లు, మళ్ళీ ఇక్కడ బెలూన్ షూట్, పెద్ద మర్రి చెట్టు,
ఎంత కోలాహలంగా సందడిగా ఎంత బాగుందో. స్ప్రింగ్ రోల్స్, ఫుడ్కి మాత్రం లోటు లేదండి. ఫుడ్ స్టాల్స్ చాలానే పెట్టారు, చాలా రకాలు పెట్టారు. ఎదురుగా గుడి గోపురం కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చిన్న చిన్న వాచెస్, డ్రెస్లు, బ్యాంగిల్ స్టోర్స్ చూడండి. అక్కడ పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ మ్యూజిక్ పెట్టి చాలా కోలాహలంగా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. టాటూస్ కూడా వేస్తున్నారు ఇక్కడ, బట్ మేమైతే ట్రై చేయలేదు. సో ఇక్కడ షూటింగ్ దగ్గరకు వచ్చాము, బెలూన్ షూట్. మా పనులు షూట్ చేస్తున్నారు చూడండి. చాలా సందడిగా ఉంది, చాలా కోలాహలంగా ఉంది. ఎంతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి జాతరకి ఫ్యామిలీతో పాటు వస్తే. వాడు ట్రై చేస్తున్నారు చూడండి ఫస్ట్ షూట్. చాలా అల్లరిగా. ఇలా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము, అసలు చెప్పలేనంతగా. మీరు కూడా ఇలాంటి జాతరలకు ఎప్పుడైనా వెళ్ళే ఉంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో పూర్తిగా చూడండి, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. చూడండి, ఇది ఒక రైడ్ అలా పైకి వెళ్తుంది, ఇలా కిందికి వచ్చి మళ్ళీ అలాగే పైకి వెళ్తుంది. ఇది కూడా చూడడానికి మామూలుగానే ఉంది కానీ కళ్ళు తిరుగుతాయి ఎక్కేస్తే. చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంది, తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది అలాగా. మేమంతా తీక్షణంగా చూస్తున్నాం, ఆశ్చర్యంగా. ఇంకా పైకి పోతుంది అది. ఇంకా ఇక్కడికి వచ్చేసామండి. రింగ్స్ డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆట ఆడాలి, డబ్బులు వాపస్ ఇవ్వకూడదు అంట. ఇక్కడ అన్ని నోట్లు పెట్టారు, గిఫ్ట్స్ ఏం లేవు ఇక్కడ. రింగ్స్ 50 రూపీస్కి 8 రింగ్స్ ఇస్తున్నారు. దేని మీద పడితే ఆ నోటు మనకు వస్తుంది అన్నట్టు. 50 రూపీస్, 100 రూపీస్, 200 అలా పెట్టారు. సో మేము 50 రూపీస్వి తీసుకొని తలా షేర్ చేసుకున్నాం. తలా ఒక రింగు 2 రింగులు అలాగా ఏదో ప్రసాదం షేర్ చేసుకున్నట్టుగా షేర్ చేశాడు మావాడు. చూడండి, ట్రై చేస్తున్నాము. వర్కౌట్ అవుద్దేమో చూద్దాం ఒక్కరికైనా. ఫస్ట్ బిస్కెట్, సెకండ్ మావాడు ట్రై చేస్తున్నాడు, వాడిది కూడా బిస్కెట్. కానీ మ్యాక్సిమం పడదు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎప్పుడైనా ఆడుంటే కనుక, ఇలా పడుంటే కరెక్ట్గా గిఫ్ట్ తీసుకొని ఉంటే కామెంట్ చేయండి. నేను చూసినంత వరకు అయితే ఏ జాతరలో కూడా, చాలా జాతరలోకి వెళ్ళాము ఇప్పటి వరకు, కానీ నేను చూసినంత వరకు అయితే ఒక్కరికి పడడం అయితే నేనైతే చూడలేదు, మాకు కూడా పడలేదు. సో ఇంకా అది వదిలేసి ఇంకా లేడీస్ షాపింగ్కి వెళ్ళిపోయాం మేము. జెంట్స్ని పక్కన పడేసి మా షాపింగ్కి మేము వచ్చేసాం. ఇంకా ఫస్ట్ లేడీస్ కావాల్సింది ఏంటి, జాతరకి వెళ్తే బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము. అలాగా డిఫరెంట్ రేట్స్తో పెట్టారు. జాతర అన్నాక కొంచెం రేట్స్ ఎక్కువనే ఉంటాయి, అవన్నీ మనం చూసుకొని బార్గెన్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వెరైటీ మోడల్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది కలెక్షన్. చూస్తూ ఉన్నాం, నేను మా వదిన ఇద్దరం కలిసి అలా తిరుగుతూ సరదాగా చూస్తున్నాం షాప్స్ అన్నీ. మనకేంటంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చదు, అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి. ఇంకా ఆడవాళ్ళకు ఉన్న లక్షణమే అది కదా. చూసారా ఎంత డిఫరెంట్ కలర్స్, చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ. చైన్స్ చూసారా, చైన్స్, బీడ్స్, ఈచ్ వన్ 50 రూపీస్, 150, 200. కింద చైన్స్ అయితే 250 అలా ఉన్నాయండి రేట్స్. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. పైన చైన్స్ అయితే 150 అలా. చూడండి, ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి షాప్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పట్టుకుంది చాలా సన్నగా ఉంది, బట్ అది 150 రూపీస్ కాస్ట్. అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోయామండి. చూసారు కదా
సందడి సందడిగా ఉంది, చాలా ఫుల్ రష్ ఉంది. అక్కడ ఫుల్ డస్ట్ వచ్చేస్తుందండి బాగా. ఇది ఇంకొక స్టోరు, బ్యాంగిల్ కలెక్షన్. ఇక్కడ కూడా బాగుంది. మేము ఇక్కడ ఇతని దగ్గర తీసుకున్నామండి బ్యాంగిల్స్. సేమ్ చూడండి, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అక్కడ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ప్లస్ వైలెట్ కలర్ బ్యాంగిల్స్ మేము ఇద్దరం తీసుకున్నాము. అలా అలా షాపింగ్ చేస్తున్నాము. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం అవట్లేదు, అన్ని కలర్స్ బాగున్నాయి. మన లేడీస్కి ఎంత కొన్నా కూడా సరిపోవు, ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్, మీకు అలాగే అనిపిస్తుందా? మీరు జాతరని చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటారు కదా. సరదాగా ఫ్యామిలీతో పాటు ఇలా జాతరకి అందరూ కలిసి వచ్చి ఆ దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేయడం అనేది ఒక మంచి థ్రిల్ కదా. చాలా చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది, ఆ మెమరీస్ అనేవి. చూసారు కదా, ఆ షాప్లో తీసుకున్న సరిపోలేదు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చాము. ఇవైతే డజన్ 100 రూపీస్ అంటున్నారు, బట్ బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి. నెక్స్ట్ అక్కడ కూర్చొని కూడా అలా పెట్టించుకుంటున్నారు బ్యాంగిల్స్. ఇంకా చాలా షాపింగ్ చేసిందని చెప్పేసి అలా ముందుకు కదిలిపోయామండి. ఫుల్ స్టాల్స్ ఉన్నాయి చూడండి, ప్రసాదాల స్టాల్స్. వాటిని చిలకలు అంటాం. మీరు కూడా అలాగే అంటారా ఫ్రెండ్స్? జాతరకు పోయిన ప్రతిసారి ప్రతి జాతరలో ప్రసాదం లాగా తీసుకొచ్చుకోవడం మన ఆనవాయితీ. అవి చూడండి, బొంగులు, బొరుగులు అంటారు కొంతమంది, చిలకలు. చూడండి అక్కడ పర్సులు కూడా అమ్ముతున్నారు చూడండి. చైన్స్, నెక్లెసెస్ చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నది వచ్చేసి 600 ఆర్ సంథింగ్ అలా చెప్పారు వాళ్ళు. 700, 800 ఆ రేంజ్లో ఉన్నాయండి అవన్నీ కూడా. స్మాల్ బీడ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి పిల్లో టైప్లో ఉన్నాయండి, 100 రూపీస్ ఈచ్. బొమ్మలు, చిన్నపిల్లలకి రకరకాల ఐటమ్స్ 120 ఫిక్స్డ్ రేట్ అంతే, ఇంకా నో బార్గెన్. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు చాలా మంది. చూస్తున్నారు కదా, ఇంకా కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇవి అన్నీ ఎనీ ఐటమ్స్ 60, 4 పీసెస్ ఫిక్స్డ్ రేట్. అక్కడే 30 రూపీస్, అంటే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. ఏ ఐటమ్ అయినా తీసుకోండి, 4 పీసెస్ అని ఫిక్స్డ్ రేట్ అట్లా పెట్టేశారు వాళ్ళు. స్పూన్సే కావచ్చు, బౌల్సే కావచ్చు, ప్లేట్సే కావచ్చు, ఏవైనా తీసుకోండి 460. ఇక్కడ 40, 50, 60 అని డిఫరెంట్ రేట్స్లో పెట్టారన్నట్టు. స్పూన్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ. ఇంకా మనకు మామూలుగా షాప్స్లో వెళ్తేనన్నా కొన్ని ఐటమ్స్ దొరికేమో, కానీ ఇలాంటి జాతరలో మనకు నీడెడ్ ఉన్న ఐటమ్స్ కంపల్సరీ దొరుకుతాయి. చూడండి, చిన్న చిన్న స్పూన్స్. ఈ స్పూన్స్ ఈచ్ వన్ 30 రూపీస్. ప్రతి దాని మీద అలాగా రేట్స్ రాసి పెట్టారు వాళ్ళు స్కెచ్ పెన్తోని. చూడండి, అక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారని మీకు చూపించాను కదా, అందులో క్రికెట్ మ్యాచ్ వేశారండి, ఓపెన్ థియేటర్ లాగా. ఎంత బాగుందో, చాలా మంది అక్కడ కూర్చొని చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్ని. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు వెళ్ళేదారిలో ఫ్లవర్ వేసులు కనిపించాయి, చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది.
బట్ రేట్ మాత్రం చాలా హై రేట్లో చెప్తున్నారు. సో అలా చూస్తూ ముందుకు సాగిపోయాము. ఇదండి ఈ జాతర విశేషాలు. సీతారామచంద్ర వారి దర్శనం అయిపోయిన తర్వాత మేమందరం ఇలాగా సరదాగా ఎంజాయ్ చేసామన్నట్లు. చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు, ఫ్లవర్ వేస్లు, ఇంకా ఇవ్వండి ఇవి జాతర విశేషాలండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొకసారి ఆ శ్రీరామచంద్రుల వారిని మనసులో తలుచుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అలేఖ్య నవీ బ్లాగ్స్.